హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి విజు. మీకు ఇప్పుడు ఒక చిన్న టైలరింగ్ టిప్ చెప్తానండి. అది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేస్తాం కదా మనము భుజాల దగ్గర, అక్కడ జారిపోతూ ఉంటుంది. చాలా మందికి ఇదే ప్రాబ్లం ఉంటుందండి. ఈ ప్రాబ్లం లేకుండా నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ టిప్ మీరు యూజ్ చేసి బ్లౌజ్ కనుక స్టిచ్ చేస్తే అస్సలు ప్రాబ్లం రాదండి. స్టిఫ్గా ఉంటుంది. మనకి ఫ్రంట్ పార్ట్ అన్నది జారిపోకుండా, భుజాలు జారకుండా ఉంటుంది. ఆ టిప్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. నేను ఆల్రెడీ మార్కింగ్ వేసి పెట్టానండి. ఇక్కడ మీకు కొంచెం ఐడియా కోసం మార్కింగ్ వేసి పెట్టాను. ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్ జారిపోకుండా, భుజాలు జారకుండా ఉండాలంటే మెయిన్ ట్రిక్ అన్నది ఈ పాయింట్ దగ్గరే, మిడిల్ పాయింట్ దగ్గరే ఉంటుందండి. ఈ పాయింట్ మనం స్ట్రైట్గా వేసుకున్నాం అనుకోండి, మీకు భుజాలు జారటం కానీ, ఫ్రంట్ పార్ట్ జారటం కానీ అలా ఏముండదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ వేసుకోవాలో చూస్తాను. ఇది నేను ఆల్రెడీ బ్లౌజ్ కట్ చేసి పెట్టాను. మీరు కట్ చేయకముందే ఎలా చేస్తారంటే, మనం నెక్ తీసుకుంటాం కదా, ఇక్కడ కాజా పట్టి, ఉక్స్ పట్టి తీసుకుంటాము. ఇక్కడ కట్ చేసుకొని ఈ పార్ట్లో కట్ చేసుకుంటాం కదా, అప్పుడు స్ట్రైట్ లైన్ ఒక లైన్ గీసుకోండి. ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ గీసుకొని అలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనకి ఈ మార్కింగ్, ఈ మిడిల్ పార్ట్లో మార్కింగ్ ఎలా వేయాలో మీకు ఇప్పుడు చెప్తాను. మనం ఇక్కడ భుజాల దగ్గర జాయిన్ చేస్తాం కదా, ఇక్కడి నుంచి హాఫ్ పాయింట్ మీరు తీసుకోండి. నేను సింపుల్గా ట్రిక్ చెప్తున్నాను. కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకున్నట్టయితే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే డైరెక్ట్ కట్ చేస్తానండి. బాగా అర్థం కావాలని చెప్పేసి నేను ఇలా చెప్తున్నాను. భుజాల దగ్గర హాఫ్ పాయింట్కి మార్కింగ్ స్ట్రైట్గా వేసుకోండి. ఇలా స్ట్రైట్గా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ మనము షేప్ పట్టికి క్రాస్ తీస్తాం కదా, ఈ క్రాస్ తీసిన దగ్గర నుంచి పాయింట్ పట్టుకొని ఇక్కడ వేసాం కదా లైను, ఈ లైన్కి హాఫ్ ఇంచు ఇటు సైడ్ వచ్చేలాగా, హాఫ్ ఇంచు ఇటు సైడ్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఈ పొడవు అన్నది మనం ఆది బ్లౌజు దాన్ని బట్టి తీసుకోవాలండి. ఇది మన ఇష్టం కాదు. కొంతమందికి ఫిట్టింగ్ సరిగా రాదు. ఇక్కడ మనం పొడవు పెంచుకున్నట్టయితే ఆది బ్లౌజు ఎంతవరకు అయితే పొడవు ఉంటుందో అంత పొడవు తీసుకొని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఎలా? స్ట్రైట్గా లైన్ వేసుకొని ఇటు సైడ్ హాఫ్ ఇంచు, ఇటు సైడ్ హాఫ్ ఇంచు తీసుకొనేసి ఇక్కడ షేప్ పట్టికి మీరు అప్పుడు తీసుకోండి. ఇక్కడ నుంచి స్ట్రైట్ తీసామా, ఇక్కడ లైన్ తీసుకొని ఇక్కడి నుంచి మనం ఇక్కడ కాజా పట్టి, ఉక్స్ పట్టికి మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి ఇలా ఇలా షేప్ తీసుకోండి. ఇలా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇదే స్ట్రైట్ లైన్ అనుకోండి. నేను స్ట్రైట్ లైన్ వేసుకున్నా. స్ట్రైట్ లైన్ వేసుకొని ఇది కూడా స్ట్రైట్ లైనే. ఇక్కడ మిడిల్ పార్ట్ వేసాను కదా, మిడిల్ పార్ట్ వేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్, ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్. ఇక్కడ స్ట్రైట్ వచ్చిందా మనకి, ఇక్కడ క్రాస్ రాకూడదు, ఇక్కడ స్ట్రైట్ రావాలి. స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉక్స్ పట్టి, కాజా పట్టికి మనం షేప్ తీసుకొని దీన్ని ఇక్కడికి ఇలా జాయింట్ చేయాలి. నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఒకసారి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను మీకు అర్థమయ్యేటట్టు. నేను జస్ట్ ఇప్పుడు భుజాలు జారకుండా ఉండేదానికే చూపిస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, సింపుల్ టెక్నిక్ అండి ఇది. ఎలాంటి వారికైనా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ సెట్ అవుతుంది. ఇలా మార్కింగ్ వేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. చంక డౌన్ తీస్తాం కదా మనం, ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలి? ఇక్కడ మనం ఏ మార్కింగ్ అయితే వేసామో ఈ మార్కింగ్కి ఇలా క్రాస్గా ఒక లైన్ వేసుకోండి. స్ట్రైట్ కాదు, క్రాస్గా ఇలా క్రాస్ వేసుకున్నాం అనుకోండి. ఇక్కడ 1.5 ఇంచు ఏదైనా ఇది కూడా ఆది బ్లౌజ్తోనే మీరు తీసుకోండి. వాళ్ళ మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటేనే మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అన్నది వస్తుంది. అలా తీసుకోండి. ఇక్కడ స్ట్రైట్గా వేసాం కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా అంతే ఒక 2 గీతలు అలా ఇలా లైన్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కాజా పట్టి లేదా ఉక్స్ పట్టి వేసిన చోటు కూడా మార్కింగ్ వేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలి? మనము ఏ పార్ట్ అయితే తీసుకుంటామో ఆ పార్ట్కి, కొంతమంది అయితే ఈ పార్ట్ని తక్కువ తీసుకొని ఈ పార్ట్ని ఎక్కువ తీసుకుంటారండి. అలా చేసినప్పుడు ఏంటంటే మనము ఉక్సులు కానీ కాజాలు వేసినప్పుడు అంత పర్ఫెక్ట్గా రాదండి స్టిచ్చింగ్, ఇలా పట్టుకోదు. ఇప్పుడు ఏం చేస్తాను, నేనైతే హాఫ్ టు హాఫ్ తీసుకుంటాను. మీరు కూడా అలాగే ఒకసారి ట్రై చేయండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా హాఫ్ తీసుకొని ఆది బ్లౌజ్కి మనం ఎంత పొడవు అయితే వేసుకుంటామో అంత పొడవుకి ఇలా లైన్ వేసుకోండి. చూసారా? ఇక్కడ ఒక 2 గీతలు, ఇక్కడ ఒక 2 గీతలు వదిలిపెట్టాను. ఆది బ్లౌజ్తో ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు మార్కింగ్ వేసుకున్నాను. ఇదే విధంగా మీరు స్టిచ్ చేస్తే మనకి పఫ్ అన్నది ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను స్టిచ్ చేయలేదు కాబట్టి మీకు కనిపించట్లేదు. స్టిచ్ చేస్తే ఇలా కొద్దిగా ఉంటుంది. మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అన్నది ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ మీరు ఫ్రంట్ సైడు ట్రై చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఈ టిప్ వాడండి. మీకు భుజాలు జారడం కానీ, బ్లౌజ్ కిందికి ఇలా జారిపోవడం కానీ అస్సలు ఉండదు. ఒక్కసారి ఈ టిప్ ట్రై చేయండి.